రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, బైక్ మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలని సీఐ యువరాజు అన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని, ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ల ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని నడుచుకోవాలని తెలిపారు. అయ్యే అవకాశం 90 నుంచి 100% అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా తాగి నడపొద్దు. అలాగే ప్రతి ఒక్కరు కూడా స్పీడ్ అనేది ఇప్పుడు ఉన్న యువతకి చాలా ఇంపార్టెంట్. ఆ స్పీడ్ కంట్రోల్ అనేది లేకపోతే మనకు గాలిలో దీపం లాంటిది ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఓవర్ స్పీడ్ లేకున్నట్లా, లేకపోతే రేసింగ్ అని ఉంటుంది జనరల్గా పిల్లలకి. ఆ రేసింగ్ చేయకుండా ప్రతి ఒక్కరు చూసుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే మొబైల్ డ్రైవింగ్ ప్రతి ఒక్క మనిషి దారింటి పోయే ప్రతి ఒక 10 మందిలో మినిమం 3 to 5 మెంబర్స్ మొబైల్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ మొబైల్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరు మొబైల్ డ్రైవింగ్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఇంపార్టెంట్ ఒకవేళ అయితే పక్కన పెట్టేసి మొబైల్ డ్రైవింగ్ చేయాలనేది మా విజ్ఞప్తి పోలీసుల తరఫున. ఎందుకంటే మొబైల్ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా యాక్సిడెంట్లు ఎక్కువ కూడా జరుగుతుంటాయి. డిపార్ట్మెంట్ వాళ్ళు మేడం గారు మాట్లాడారు. ఈరోజు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ భాగంగా కళ్యాణదుర్గం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారు అండ్ ప్రిన్సిపల్ గారు అందరితో కలిపి ఇక్కడ స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యారు. వీళ్ళకి అవేర్నెస్ చేయడం జరిగింది. హెల్మెట్ ధరించడము మరియు సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి అండ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ వద్దు అని చెప్పి వాళ్ళకి ఈరోజు అవగాహన చేయడం జరిగింది. వాళ్ళే కాకుండా పబ్లిక్ కూడా ఇవన్నీ పాటించాలని చెప్పి మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున